ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. రైతుల సంక్షేమం ఆనందమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తాను ఐటీ గురించి మాట్లాడినా రైతు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. దీపావళి సందర్భంగా ఏపీ రైతులకు కూటమి ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తనైతే చెప్పింది. పండుగ కానుకగా వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేయనుంది. అక్టోబర్ 18న రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే అవకాశం ఉంది. ఏపీ రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు 5,000 రూపాయలు ఈ నెలలో రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలిపింది. దాంతో పాటు పీఎం కిసాన్ 21వ విడత నిధులు 2,000 రిలీజ్ చేయాలని కేంద్రం భావిస్తుంది. కేంద్ర రాష్ట్ర నిధులు మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ డబ్బులు దీపావళికి ముందే అక్టోబర్ 18న రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే నిధుల విడుదలపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సింది. అయితే అక్టోబర్లో మాత్రం ఫిక్స్ అంటున్నారు. ఎన్నికల ముందు ఏపీ రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 3 విడతలుగా ఇస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పింది. ఇందులో కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ 6,000, అన్నదాత సుఖీభవ కింద 14,000 కల్పిస్తామని చెప్పింది. ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 2న మొదట విడతగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ కింద ఏపీ ప్రభుత్వం 5,000, పీఎం కిసాన్ కింద 2,000 కలిపి మొత్తం 7,000 జమ చేశారు. మిగిలిన డబ్బు 2 విడతల జమ చేస్తామని కూడా చెప్పారు. ఈ క్రమంలోనే రెండో విడతగా ఏపీ సర్కార్ 5,000, కేంద్రం 2,000 కలిపి రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు. మూడో విడతగా అన్నదాత సుఖీభవ కింద 4,000, పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే 2,000 కలిపి 6,000 రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు. రైతు బాగుంటే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. రైతుల అభ్యున్నతి, వ్యవసాయ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు.